హాయ్ అండి. ఈరోజైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. కొత్తగా ఏదైనా ట్రై చెయ్యి, కొత్తగా ట్రై చెయ్యి అనేసి అయితే చాలా మంది అయితే అంటున్నారు. నాకైతే ఇది కొత్తగానేని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా బంగాళదుంపలను అయితే ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకున్నాను. పొట్టు తీసుకున్న తర్వాత ఇలాగ పొడవుగా కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం బంగాళదుంపలను కూడా అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బంగాళదుంపలు కట్ చేస్తున్నప్పుడే నేను స్టవ్ ఆన్ చేసి పక్కన అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ కెరిలిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలకు సరిపడా సాల్ట్ అయితే అందులో వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అలాగే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకున్నాను. ఇంకా ఇవైతే ఇందులో బంగాళదుంపల ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలి. ఇలా బంగాళదుంపల ముక్కలన్నీ ఉడికిన తర్వాత సపరేట్గా వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా టేస్ట్గా అయితే వచ్చాయి. ఏ పెద్ద కష్టమేం కూడా కాదు. ఇంక ఇలా తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలను అయితే నీరేమీ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇలా మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. ఎలా పెడితే అలా కలపకూడదు. మెత్తగా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ముక్కలు అయిపోతుంది. ఇంకా కార్న్ ఫ్లోర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలు కార్న్ ఫ్లోర్ కలిపే ముందే అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇవి మొత్తం అయితే ఇలా వేసుకున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే అయితే కలపకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మొత్తం కలుపుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవైతే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకున్నాను. మిగతావి కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇదైతే టమాటో సాస్తో అయితే తినాలి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.